హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. పోనీలే బీబీ, పిల్లలు ముచ్చట పడుతున్నారు కదా, ఓసారి పో అని దుర్గి నవ్వుతూ ముగ్గురికి సపోర్ట్గా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, నీకోసం వస్తాను అంటూ మైత్రి బుగ్గ పునికి ముందుకి అడుగు వేసిన మయూరి డెసిషన్ ఐర పాపకి మింగుడు పడలేదు. కిసుక్కున నవ్విన కావ్య సంథింగ్ ఏదో మిస్ అయింది అంటూ ఐర పాపని చిన్నగా హెచ్చరిస్తూ ఉంటే, నా బీస్ట్ లాగానే ఈ నీలంబరికి కూడా డబుల్ బ్రెయిన్ ఉంది, నా ప్లాన్ పసిగట్టిందేమో అని బ్రెయిన్ లో తింకుతూనే మైత్రి చేయి పట్టుకుని నడుస్తున్న మయూరిని ఫాలో అయింది ఐరా. ఫైనల్ గా నీలంబరినా అరుంధతినా క్లారిఫికేషన్ కోసం అంటూ కావ్య క్వశ్చన్స్ వేస్తూ పక్కనే ఉంటే, నీకు నీ మావయ్యకి పర్ఫెక్ట్ సింక్ అంటూ తన కన్ఫ్యూజన్ కి క్లారిటీ దొరకని ఇరిటేషన్ తో ఐరా పాప సర్టిఫికెట్ ఇస్తూ ఉంటే, నిజంగానా అంది ఫేస్ బ్రైట్ గా వెలిగిస్తూ కావ్య. 100% డౌట్ లేదు. యాక్చువల్ గా ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి, బట్ యు బోత్ ఆర్ సేమ్ పోల్స్ అంటూ స్టాంప్ వేసి మరి సర్టిఫికెట్ ఇచ్చిన ఐరా ఫేస్ లో పొంగి పొర్లుతున్న వెక్కిరింపుకి కావ్య ముఖంలో వర్ణాలు మారితే, నీ గురించి ఎప్పుడు మావయ్య పాజిటివ్ గా చెప్తాడు, నువ్వు మాత్రం మావయ్యని ఎప్పుడు వెక్కిరిస్తున్నావు అంటూ ఉడికిపోతున్న కావ్య బుగ్గ గిల్లి, నిన్ను కూడా జాయిన్ చేశారుగా, అయినా ఫీల్ అవుతున్నావా అంటూ అడిగింది అదే సేమ్ ఎక్స్ప్రెషన్ తో. చాలా ఫీల్ అవుతున్నా, 200 టైమ్స్ ఫీల్ అవుతున్నా, పో రేపటి వరకు నీతో మాట్లాడను అనేసి అందరికన్నా ముందుగా మెట్ల మీద పరుగున వెళ్ళి బామ్మగారి చంకలో దూరిపోతే, ఈ పిల్లకి వాళ్ళ మామ మీద ఉన్న పిచ్చిలో 50% నా బీస్ట్ కొంటే ఎంత బాగుంటుంది అని ఫీల్ అవుతూనే కళ్ళతో ఇంటిని అన్ని కార్నర్స్ చెక్ చేస్తూ ఉన్న ఐరా పాపకి రుద్ర ఎక్కడ కనపడలేదు. హ్మ్, మామూలుగానే బీస్ట్, ఇంకా లోపల ఒక వేస్ట్ ఉంది, అది లోపలుండగానే నా బీస్ట్ ఇలా ఒంటరిగా వదలటం నాదే మిస్టేక్ అవుతుంది అంటూ నిట్టూర్చినా అప్పటికి కిందకి రావడంతో, నువ్వు మేనేజ్ చేసుకో అంటూ మైత్రి చెవిలో మెల్లిగా చెప్పి రుద్ర కోసం వెళ్ళింది ఐరా. మళ్ళీ ఏమైందే అంటూ కావ్య అలక ముఖానికి కారణమడిగితే బయటికి పరుగులు పెడుతున్న ఐరాను చూస్తూ, తర్వాత చెప్తాను అంది ముడుచుకున్న అలకమూతితో. ఫస్ట్ పార్కింగ్ లో చూసిన ఐరాకి రుద్ర కారు కనిపించడంతో బయటికి వెళ్ళలేదు అనుకుంటూ కాస్త రిలాక్స్ అయ్యి అంతా చూసుకుంటూ ఇంటి వెనక గార్డెన్లోకి వెళ్ళింది. సిద్ధార్థ్ చెప్పినట్టు గిఫ్ట్ ప్యాక్ చేయించుకుని వచ్చాడు చేతన్. అందరితో పాటు కూర్చుని మాట్లాడుతూ ఉన్న మయూరిని చూస్తూనే, ఇప్పుడే వస్తాను అంటూ ప్రమోద్ గారికి చెప్పి చేతన్ కోసం బయటకు వచ్చిన సిద్ధార్థ్ పెద్ద పెద్ద అడుగులతో సింహద్వారం వైపు వెళ్తూ ఉంటే సిద్ధార్థ మీదే కొన్ని క్షణాల పాటు మయూరి కళ్ళు నిలిచిపోయాయి. చెప్పుకోవడానికి పెరిగిన వయస్సు చూపులకు కనపడకుంటే దానికి తగ్గట్టు మారిన రూపం ఇప్పటికీ ఆకర్షిస్తూనే ఉంది. అప్పుడే డ్రైవర్ హెల్ప్ తో కిందకి వచ్చిన విశ్వక్ వెళ్తున్న సిద్ధార్థను అతని మీద ధ్యాస పెట్టిన మయూరిని చూస్తూ లిఫ్ట్ కార్నర్ లోనే ఆగిపోయారు. ఇంకా మయూరి మనసులో ప్రేమ ఉందని తెలిసినా అది అందరిలో ఉన్నది కూడా మర్చిపోయి చూసేంత ప్రేమ అని తెలుసుకుంటున్న విశ్వక్ లోపల ఇది అని చెప్పలేని నొప్పి. ఆ పెయిన్ పిడికిట్లోకి చేరి వీల్ చైర్ హ్యాండిల్ మీద బిగుసుకుంటే, నా మయూరి జ్ఞాపకాలతోనే ఎన్ని సంవత్సరాలు గడిపేశాను అంటూ సిద్ధార్థ్ కన్నీళ్లతో చెప్పిన మాట వెనుక ఆ గుండె లోతుల్లోకి తరచి చూస్తున్న మయూరి కళ్ళు సన్నగా నీటి దొంతర్లు అలుముకున్నాయి. ఇక అందరిలో ఉండలేక డిన్నర్ ఏర్పాటు చేస్తాను అంటూ మయూరి లేచి వెళ్ళిపోతే, మయూరి లేచి వెళ్ళడమే తనని తీసుకుని వెళ్ళమన్నట్టు విశ్వక్ డ్రైవర్ని చూస్తూ ఉంటే, ఈ మహారాణి అతిథి మర్యాదలు కూడా చేస్తదా అంటూ బుగ్గలు నొక్కుకున్నారు దమయంతి. ఆ మాటలు చెవిన పడడమే అందర్నీ చురుగ్గా ఓ చూపు చూసిన విశ్వక్ గారు, 10 మందికి కాదు, 1000 మందికి పెట్టగలిగే సామర్థ్యం ఉంది మయూరికి అంటూ అందరికీ ఒక్కటి ఆన్సర్ అన్నట్టు సీరియస్ గా అనేసి డ్రైవర్ని చూస్తూ వీల్ చైర్ ముందుకు నడిపించారు. ఎందుకమ్మా నీకు నోరూరుకోదా, ప్రతిదీ పైకని చెడ్డదాల్లా కనిపిస్తున్నావు, అందరూ ఒకేలా తీసుకోరమ్మా అని నొచ్చుకుంటూ సులోచన చెప్తూ ఉంటే, అందరూ ఎలా తీసుకుంటారో నాకు తెలియదు గాని అర్థం చేసుకునే వాళ్ళు సరిగానే తీసుకుంటారు
నేనిప్పుడు ఏమన్నాను ఆవిడ గారిని? మహారాణి అన్నాను. అంతే కదా! మహారాణులు ఎక్కడైనా వండి వడ్డిస్తారా? పైన పటారం లోన లొటారం అన్నట్టు కనిపించేదానికి కస్సుబుస్సులాడితే నేనేమీ చెయ్యలేనమ్మా. నోరు నొక్కుకొనుండడం నా వల్ల కాదు. రానివ్వు, వాడిని ఇప్పుడే తేల్చి పడేస్తాను అంటూ చిటపటలాడుతున్న దమయంతి గారి చెయ్యి చుట్టేసి, మహారాణులు వండి వడ్డించరు. కానీ వేల మందికి పెట్టగలరు కదా! మీరు సగం చెప్పారు. మిగతా సగం అంకుల్ గారు కలిపారు. దానికి పోయి చిన్నన్నయ్యని తేల్చడం ఎందుకు? మీ వయసుకి అన్నీ తెలుసు కదా బామ్మగారు అంటూ ముద్దు ముద్దుగా మాటలల్లేసి మైత్రి దమయంతి గారిని ఎరకాటంలో పడేస్తే మైత్రి సమయస్ఫూర్తికి క్షణం నివ్వెరపోయిన దమయంతి గారు, హోసిని అమ్మ కడుపు మాడ, నువ్వు ఉండవలసిన దానివేనే, పేరుకు తగ్గట్టు భలే అల్లుకుపోతావే అంటూ గట్టిగా బుగ్గలలాగి మెచ్చుకుంటుంటే ఉబ్బి తబ్బిబ్బైపోయారు నీలిమ. చూసారా నా కోడల్ని, నోరెక్కువ అని ఎన్ని వంకలు పెట్టారు. ఆ నోరుండబట్టే అందర్నీ అన్ని వేళలా ఇలా నవ్విస్తూ ఉంటుంది అంటూ అశోక్ గారి బుగ్గన ముద్దు పెట్టి ఇక పట్టరాని ఆనందంలో మైత్రి వచ్చే నాటి నుండి మొదలైన మొత్తం కథ చెప్పడం మొదలుపెట్టారు. మీ రక్తంలోనే ఉంటుందేమో అందర్నీ ఇలా కలుపుకుపోవడం అంటూ మెల్లగా వసంత గారి చెవిలో పలికిన అశోక్ గారు ఇష్టంగా వేళ్లు లాక్ చేస్తే, మా రక్తంలో కాదు, మేము కోరుకున్న స్వేచ్ఛలో మాకు దొరికిన వరం అంటూ మైత్రి మీదే కళ్ళు నిలిపిన వసుధ గారు ప్రమోద్ గారి భుజానికి వాలారు. గార్డెన్ ఎండింగ్ లో రుద్ర చిక్కని చీకటి పరుచుకున్న చెట్ల కింద కూర్చుంటే గాలికి ఊగుతున్న చెట్ల కొమ్మల సందు నుంచి పడుతున్న వెలుగులో రుద్రను చూడడమే ఇది అని చెప్పలేని అసహనంతో నిలిచింది ఐరా. ఏ విషయమైనా చిటికలో సాల్వ్ చేసి ఆ క్షణమే వదిలేసే రుద్ర వదల్లేని ఎమోషన్స్ మధ్య చీకట్లో చిక్కుబడిపోతే, టైం ఇచ్చి వదిలిపోవాలంటే మనసు రాక, అది మన ఐరా పాపకి చేత కాక, పోనీ గొడవ పడదామా అంటే సిచ్యువేషన్ సపోర్ట్ చేయక, పోనీ జాలి చూపుదామంటే ఇప్పటి వరకు ప్రాక్టీస్ లేక మౌనంలో మిగిలిపోయిన ఐరా ఇటువంటి వర్స్ సిచ్యువేషన్ కూడా ఉంటాయని ముందుగానే సెన్స్ చేయాలి. అక్కడున్నది బీస్ట్, పైగా చీకటి. మనకు చేతకాని దానికి సపోర్ట్ చేసే చేతను కూడా లేడు. పోనీ మొత్తం నెత్తి మీద వేసుకొని పోదామంటే మనకి ఏబిసిడీలు కూడా తెలియదు. వాట్ టు డూ నౌ అంటూ తల బిగించి తిక్క తిక్కగా తర్కించుకుంటున్న ఐరా పాపకి లోన నుంచి అంటూ, బ్రెయిన్లెస్ ఫెలో, బీస్ట్ మీద పిచ్చి పెరిగి నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. యు ఆర్ ఐరారోరా, దట్ మీన్స్ ఎటర్నల్ లైట్ అంటూ గుర్తు చేసి, చీకటికి భయపడుతున్నావా అంటూ వెక్కిరిస్తూ ఉంటే, నో, నెవర్, దిస్ ఇస్ ఐరారోరా. చీకటికే కాదు, ఆ బీస్ట్ కి కూడా భయపడ్ను. ఎమోషన్స్ కి కరెక్ట్ అయితే ప్రొఫెషన్ డిస్టర్బ్ అవుతుంది అంటూ తనకి తానే లెఫ్ట్ హ్యాండ్ తో షోల్డర్ తట్టుకుని బీస్ట్ బాబు కోసం చీకట్లోకి స్టెప్ తీసుకుంది. బాణల్లా దూసుకొచ్చిన ఐరాను తలెత్తి చూడకుండానే, రిహార్సల్స్ అయిపోయాయా అంటూ ఫస్ట్ టైం వెటకారంతో రుద్ర ఘాటుగా చిరక వేస్తే ఉక్రోష ఏక బిగిన తన్నుకొచ్చిన ఐరా కాలు నేలక కొట్టి, నీకు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ ఉప్పు కళ్ళులా ఎగురుతున్న అమ్మలు పెట్టనడుగుని ఎడం చేత్తో చుట్టి మీదకి లాగి కుడి చేత్తో మెడ బిగించి హార్డ్ గా లిప్ లాక్ చేశాడు మన బీస్ట్ బాబు. ఊహించని ముద్దు విప్లవంలో బొర్ర బుద్ధి సర్దుకునే లోపే ఐరాని మొత్తంగా చుట్టేస్తూ గడ్డి మీదకి చేర్చిన రుద్ర పూర్తిగా తన మీదకు చేరిపోతే అణిచిపెట్టలేని ఎమోషన్తో కలిసి చూపిస్తూ ఉన్న కోపం, ఇన్ని రోజులు నిజం దాచావా అన్నట్టు నిలదీస్తూ ఉంటే రుద్ర ఆవేశానికి మూర్చపోకుండా ఆన్సర్ చెప్పాలనుకున్న ఐరా బీస్ట్ బాబు పొడవాటి జులపాలను వేళ్లతో బిగించి వెనక్కి లాగుతూ పెదవులు విడిపించుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది. అది సాధ్యమయ్యే పని కాదు అన్నట్టు అమ్మల ఫోర్స్ కి డబల్ ఫోర్స్ తో దూసుకుపోతున్న రుద్ర లిప్స్ ని వదలడమే కంఠాన్ని మునిపంటితో బిగించి ఘాటుగా మర్దిస్తూ టీషర్ట్ లోపల నుంచి చేతులు వెన్ను మీదకి చేర్చి ఐరాను పూర్తిగా తనలోకి తీసుకుని అల్లాడించేస్తున్నాడు. క్షణం క్రితం వరకు ఊపిరి కోసం కొట్టుకున్న గుండె రుద్ర దూకుడికి ఊపిరి పోసుకోవడానికి కూడా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే, గాలిని గొంతులో బంధించి మ్యారేజ్ వరకు రొమాన్స్ లేదన్నా అంటూ బీస్ట్ బాబు ఈగోని టచ్ చేయడానికి చూసింది ఇంట్లోని పేరెంట్స్ గుర్తుకొచ్చి. చివరి ముక్క నాలుగు మీద ఉండగానే మళ్ళీ పెదవులు ముడివేసిన రుద్ర అక్షరాలను గాలితో పాటు గుండెల్లోకి తోసేస్తే బలమైన బీస్ట్ బాబు బాడీ కింద బంతి పూల చెండులా ఒదిగిపోతూ సన్నచాచి తీగల
కాళ్లను అతగాడి నడుముకి అల్లేసింది అమ్మలు. ఊపిరి యుద్ధం చేస్తూ ఉంటే గొంతు దిగుతున్న ఎంగిలి మత్తుగా తలకెక్కి శరీరాన్ని మైకల్లోకి లాగేస్తూ ఉంటే సుడిగాలిలా అల్లేసుకున్న రుద్ర ఆలింగనంలో కరిగిపోవాలని వయస్సు మనసు తపన పడుతూ పోరు పెడుతూ ఉన్న పేరెంట్స్ చిత్రాలు బుర్రలో ప్రింట్ వేసుకున్న ఐరా మరోసారి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే బదులుగా కంఠం దిగువకు చేరి పయ్యది మీద చురుకుమన్న రుద్ర పంటి బిగింపుకు పూర్తిగా వశం తప్పిన ఐరా పాప కొలతలను కొలిచి మరీ బిగించి మర్తిస్తూ టీషర్ట్ పూర్తిగా పైకి తోసిన రుద్ర ఎదపాయలో పంటిగాటు దించాడు. వెంటనే కెవ్వమన్న జవాబుతో రుద్ర జులపాలు పట్టి పైకి లాగి ఒక చేత్తో మెడ, మరొక చేత్తో బాబు విశాలమైన వీపును గోళ్లతో బిగిస్తూ పెదవులు అందుకుని తొమ్మిది కాటుకై తుళ్ళి పడుతున్న ఆడతనం రుద్రకు తెలిసేలా చేసింది. గిఫ్ట్ ప్యాక్ చేయించిన డిఎన్ఏ రిపోర్ట్ చేతి నుంచి చేతిలోకి తీసుకున్న సిద్ధార్థ్ మొహం 1000 దీపాల వెలుగు నింపుకుంటే డోర్ స్టెప్ దాటి బయటకు వస్తున్న విశ్వక్ను చూస్తూనే ఈ లోకంలో లేని సిద్ధార్థ్ చేయి పట్టుకుని పక్కకు లాక్కుపోయాడు చేతన్. చుట్టూ పరిస్థితులు గమనించి స్టేట్లో లేని సిద్ధార్థ్ రిపోర్ట్లో ఉన్నది తన సొంతమని తీసుకోవడం కన్నా ఎక్కువగా నీ సొంతమైనది మరొకటి ఉంది అని చెప్పడానికే ఆతృత పడుతూ ఉన్న సిద్ధార్థ్ ఆలోచన మొత్తంగా మయూరి చుట్టూనే తిరుగుతోంది. సిద్ధార్థ్ ఎక్స్ప్రెషన్ కొత్తగా చూస్తూ ఉన్న చేతన్ని షోల్డర్ చుట్టి హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అంటూ గిఫ్ట్ ని కళ్ళ నిండా చూస్తూ తన ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే బయటికి వెళ్తున్న విశ్వ కార్ని చూస్తున్న చేతన్లో ఏ టైంలో ఒంటరిగా ఎక్కడికి అన్న ప్రశ్న తొంగి చూస్తోంది. చేతన్ని వదిలి వెళ్ళబోతున్న సిద్ధార్థ్ని మళ్ళీ ఆపి మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ప్రొఫెసర్. అట్ ద సేమ్ టైం ఎక్కడ మొదలయ్యామో ఎక్కడికి వచ్చామో అసలు ఎటు పోతున్నామో కూడా తెలియటం లేదు. నాకు ఇదంతా ఇంకా షాక్గానే ఉంది అండ్ రుద్ర గురించి కూడా టెన్షన్గానే ఉంది అంటూ ఇంకా నమ్మలేకపోతున్న అనుభూతిని చేతన్ చూపిస్తూ ఉంటే ఎస్, యు ఆర్ రైట్. నేతి బీర పీచు బంధవని దూరపు బంధాలను దగ్గర చేసుకుంటారు. జస్ట్ లైక్ దట్ కలిసొచ్చే కాలానికి నన్ను మించి అంగుళం ఉన్న నడిచొచ్చే కొడుకును కలుసుకున్నారు అని చెప్తూనే గిఫ్ట్ ని గుండెలకు హత్తుకొని లాంగ్ బ్రీత్ తో తన ఎమోషన్ ని అణచడానికి ట్రై చేస్తూ ఉన్న సిద్ధార్థ్ని చూస్తూ మీరేమంటున్నారు అంటూ మళ్ళీ ఇండైరెక్ట్ గానే పట్టి అడిగాడు చేతన్. రుద్ర ఐడెంటిటీతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సీరియస్లీ, వాడి జీవితం వాడిష్టం. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. ఆ వయసులో అన్ని సంతోషాలు కోల్పోయాను. ఈ వయసులో వాడికి ఏ సంతోషం దూరం చేయదలుచుకోలేదు. ఏ విధంగానూ కట్టడి చేయదలుచుకోలేదు. వాడి ఐడెంటిటీ వాడికి తెలియాల్సిన అవసరం ఉంది అంటే తెలుస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మయూరి. నా రక్తానికి మయూరి ప్రాణం పోసింది. నా ప్రేమ ఇంకా బతికే ఉందని అర్థమైన మరుక్షణం శేఖర్కి ఫోన్ చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చే వరకు నేను తనకి ఏది చెప్పలేదు. ఫస్ట్ నుంచి ఆయిరా నువ్వు డౌట్ పడుతూనే ఉన్నారు. అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఉన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తూ. బట్ అది ఈ రూపంలో నిజమయ్యి రుద్రను మాతో కలుపుతుందని మా ఊహకే అందని అద్భుతం. మయూరి ప్రాణం పోసిన అద్భుతం తనకి తెలిసి తీరాలి. అందరికంటికి రాక్షసిలా కనిపించే నా మయూరి చాలా సెన్సిటివ్. యు నో వన్ థింగ్, ప్రతి ఒక్క మగాడికి ఆడదే చెప్తుంది తండ్రి కాబోతున్నావని. అలాగే బిడ్డకు ఈతనే నీ తండ్రి అని చూపిస్తుంది. కానీ ఇక్కడ నేను ఆ తల్లికే కొడుకుని చూపిస్తున్నాను. దిస్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఏ తండ్రికి దొరకని అపురూపమైన అవకాశం నాకు దొరికింది అంటూ చెప్తున్న సిద్ధార్థ్ లిటరల్లీ ఏడ్చేస్తూ ఉంటే ఒక తండ్రి ఆవేదన, ప్రేమను కోల్పోయిన ఒక భగ్న ప్రేమికుడి గుండె వేదన, ఎవ్వరితోనూ పంచుకోలేని అనుభూతులు, ఎవ్వరికి చెప్పుకోలేని గాయాల మధ్య నలిగిపోయిన గుండె విలిపిస్తున్న కన్నీటి చిత్రం చేతని కూడా కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటే సిద్ధార్థ్ని హగ్ చేసుకొని తన వంతు ఆ ఎమోషన్ కి సపోర్ట్ చేస్తున్నాడు చేతన్. ఆల్మోస్ట్ ఎవరెస్ట్ ఎక్కి శృంగార సంద్రంలోకి దూకడానికి సిద్ధమైపోయిన అమ్మల ఫీలింగ్స్ తెలుస్తూ ఉంటే పెదవులు విడిచి బ్రొకటి మడిచి కల్లోలలో అల్లాడిపోతున్న ఐరావదనం చూశాడు రుద్ర. కళ్ళు తెరిచి చనునే చూస్తూ ఉన్న అతగాడి చూపుల్లోని భావాలను చదవలేని స్థితిలో ఉన్న అమ్మలు శృతి తప్పిన తీగలను మెలివేస్తూ మత్తుగా రుద్ర జుట్టుపట్టి మీదకి లాక్కుంటూ పెదవులు అందుకోవడానికి చూస్తూ ఉంటే అంగుళం కూడా ముందుకు కదలని బీస్ట్ పప్పు బాడీని
అడుగు వెనక్కి తీసి మోకాళ్ళ మీద స్టిఫ్‌గా నిలిపాడు. ఆ దూరం తన కన్న వాళ్ళకి ఇస్తున్న గౌరవం అని భావించిన అమ్మలు బీస్ట్ బాబు చేదస్తానికి గుర్రుగా చూస్తూ డోంట్ థింక్ టూ మచ్. మీ అత్తమామలకి ఇది చెప్పాల్సిన అవసరం లేదు అంటూ మునిపంటి కింద పెదవిని బిగించి రుద్ర గుండెను గుప్పిట బంధించి మీదకి లాగుతూ ఉంటే ఇప్పటి వరకు ముడిచించిన పెదవులను వంకరగా ఒక పక్కకి సాగదీస్తూ పక్కకు గడ్డి మీద పడి వెన్ను వాల్చితే ఇప్పుడు నీ లోపల బయట ఎలా ఉంది అంటూ అడిగాడు రుద్ర. స్ప్రింగ్ల రుద్ర బాడీ మీదకి చేరిన ఐరా డోంట్ యు నో ఎంత అల్ట్రా మోడర్న్ అయినా కొన్ని చెప్పలేను. తెలియనట్టు అడిగావంటే తన్నేస్తా అంటూ కస్సుమంటూనే టీషర్ట్ లోపలికి తల చేర్చి 6 పలకల బాబు మజిల్ చెస్ట్‌కి వేడిగా పెదవులు ఎంగిలి రాస్తూ ఉన్న ఐరా తల మీద చేతి నుంచి ఇప్పుడు నీకు ఎలా ఉందో ఇంతకు ముందు నాకు అలాగే ఉంది అంటూ హెవీ ఫీల్తో చెప్తూ ఉంటే స్లో మోషన్లో తలెత్తి బీస్ట్ బాబుని చూసింది ఐరా. చెప్పలేను, నీకు అర్థమయ్యేలా చూపించాలి అనుకున్నాను అంటూ చెప్తున్న రుద్ర స్మూత్ టోన్లో నెమ్మదిగా హార్డ్నెస్ చేరుతూ ఉంటే కళ్ళు ముడిచిన ఐరాకి నెమ్మదిగా అర్థమవుతోంది రుద్ర చెప్పాలనుకున్నది. ఐ నీడ్ యూ బ్యాడ్లీ. ఇంతకు ముందు ఇప్పుడు కూడా కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేయలేము. నా సిచ్యువేషన్కి నన్ను డిస్టర్బ్ చేసే ప్రతి ఎమోషన్ కంట్రోల్ చేయాలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐఎమ్ నాట్ ఎ మెషిన్. స్విచ్ వేయగానే రియాక్ట్ అవ్వడానికి, స్విచ్ ఆఫ్ చేయగానే సైలెంట్ అవ్వడానికి. మీ అందరిలానే మనిషిని. వాడు నా తమ్ముడు కాదు అని చెప్పడం కన్నా నీకు తెలిసి చెప్పలేదన్న ఎమోషన్ తీసుకోలేకపోయాను. నాతోనే ఉంటూ నా వెనక నిజంగా దాచిన నీ ప్రతి ప్రయత్నం నన్ను డిస్టర్బ్ చేస్తోంది. నేను ఏదైనా నీ దగ్గరే చూపించగలను, నీకు మాత్రమే చెప్పగలను. ఐ నో దిస్ ఈస్ రాంగ్. ఈ మూమెంట్లో ఇలా నీకు చెప్పడం తప్పే. బట్ నీకెలా అర్థమవుతుంది మిగతా అందరూ వేరు, నువ్వు వేరని? నీకు ఎలా అర్థమవుతుంది నా మైండ్కి ఎటువంటి వీక్నెస్లు లేవు, బట్ నా గుండెకి నువ్వు వీక్నెస్ అయ్యావని నీకెలా తెలుస్తుంది అంటున్నా రుద్ర వాయిస్ రైస్ అవ్వడమే పైనుంచి దిగేసిన ఐరా భయం కాదు, కోపం కాదు, ఒకలాంటి గిల్టీ ఫీల్. చెప్పకపోవడానికి తనకి రీజన్స్ ఉన్నా రుద్ర ఎమోషన్స్ హర్ట్ అయ్యాయి. కానీ దానిని ఏ విధంగా చూపిస్తాడని ఏ మాత్రం ఊహించని ఐరా వేగంగా పైకి లేవడానికి చూస్తే ఐరా పాదం పట్టుకుని మళ్ళీ మీదకి పడేసుకున్న రుద్ర నడుము చుట్టి డోంట్ గో, ఐ వాంట్ యు, స్టే విత్ మీ అంటూనే తనలోకి అదుముకుంటే లీవ్ మీ అలోన్, ఐ నీడ్ మై స్పేస్ అని అరుస్తూ ఐరా రుద్ర చేతుల మధ్య గింజుకుంటుంటే వదిలేసిన రుద్రతో నా మీద నీకున్న ప్రయారిటీ చూపించడానికి నా ఎమోషన్స్తో ఆడుకున్నావు కదూ, డెఫినెట్ గా మర్చిపోను. ఈ రోజుని నా లైఫ్లో డెఫినెట్ గా మర్చిపోను. ఐ హేట్ యు అగైన్. నీ మేధావి బ్రెయిన్ వాడావు. నీ పెయిన్ కి, నీ హ్యాపీనెస్ కి నేనే ఫస్ట్ ప్రయారిటీ అయినప్పుడు సేమ్ ప్రయారిటీ నా దిక్కుమాలిన గుండెలో కూడా ఏడ్చి చేస్తుంది కదా. అది మాత్రం నీ బీస్ట్ గుండెకి అర్థం కాలేదు. ఐ హేట్ యు అంటూ అరిచేసి కాదం తొక్కుతూ ఐరా వెళ్ళిపోతే వదినా అంటూ వచ్చిన మైత్రికి ఎదురొచ్చాడు రుద్ర. ఎర్రగా ఉన్న కళ్ళని చూస్తూ బెదురుగా వెనక్కి అడుగులు వేసిన మైత్రి ముంజేయి పట్టుకుని నిలబెట్టి భయపడకు, కంట్లో దుమ్ము పడింది అంటూ చెప్పడంతో వదినని అడిగితే క్లీన్ చేస్తుంది కదా అంటున్న మైత్రితో సగం సగం చేసిపోయింది, పట్టుకొని మొత్తం చేయించుకోవాలి అంటూ మైత్రికి అర్థమయ్యేలా చెప్తూ లోపలికి వచ్చిన రుద్రకి అతి కష్టంగా తన లగేజ్ పక్కనే ఉన్న మైత్రి రూమ్కి ఈడ్చుకుని పోతూ కనిపించింది ఐరా. మ్యాటర్ అర్థమైన మైత్రి వెదురుగా రుద్రని చూస్తే నీ సహాయానికి మించింది, ఈసారి నా తిప్పలు నేనే పడాలి అంటూ అరనవ్వుతో క్లారిటీ ఇచ్చి తడిచిన గడ్డి మీద దొరడంతో మట్టి పట్టేసిన టీషర్ట్ మార్చుకోవడానికి రూమ్ లోకి వెళ్ళాడు బీస్ట్ బాబు. మరి ఐరా పాపని అలకపాన్పు దించడానికి బీస్ట్ బాబు వేయబోయే ఆ మాస్టర్ ప్లాన్ ఏమిటి? సిద్ధార్థ్ నుంచి మయూరికి అందబోయే గిఫ్ట్ కి మయూరి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? విశ్వక్ దేనికోసం బయటకెళ్ళాడు? మయూరిని వదులుకోవడానికి విశ్వక్ నిజంగానే సిద్ధంగా ఉన్నాడా, లేక మయూరి కోసమే అలా చెప్తున్నాడా? మైత్రిని తనకి ఇచ్చేయమని శిఖర్ అడిగితే బాబు ఒప్పుకుంటాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.